నమస్తే టీచర్స్. మీరు స్కూల్స్లో లెసన్స్ చెప్పడంలో ఎక్స్పర్ట్స్, స్టూడెంట్స్కి 100 తెప్పించడంలో మాస్టర్స్. కానీ ఇదే ఏపీ టెట్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీగా పెడుతున్నారు అనగానే చాలామంది ఇన్ సర్వీస్ టీచర్కి ఒకటే టెన్షన్, ఒకటే ప్యానిక్. సిస్టమ్ ఎలా ఆపరేట్ చేయాలి, మౌస్ని కరెక్ట్గా వర్క్ అవ్వకపోతే ఏంటి, టైమర్ చూసి టైం అయిపోతుందేమో అని భయం. మీరు కూడా ఇదే టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ ఒక్క వీడియో మీకోసమే. నేను గ్యారంటీ ఇస్తాను, ఈ వీడియో కంప్లీట్గా చూశాక కంప్యూటర్ ఎగ్జామ్ అంటే ఉన్న భయము మొత్తము పోయి ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్, ఇన్ సర్వీస్ టీచర్గా మీరు రోజు జాబ్ చేస్తూ సిలబస్ ప్రిపేర్ అవ్వడం చాలా పెద్ద అచీవ్మెంట్. టాప్ ఆఫ్ దట్, ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అడిషనల్ కొంచెము ప్యానిక్ క్రియేట్ చేయడం అనేది న్యాచురల్. కానీ ఇక్కడ కొన్ని చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. సిబిటి అనేది పేపర్ పెన్ ఎగ్జామ్ కంటే చాలా ఈజీ. పేపర్ ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్లు ఒక్కసారి బబ్బులు రుద్దారనుకోండి, ఇక ఆన్సర్ మార్చడము మనకు చెల్లుబాటు అవ్వదు. తప్పుగా రుద్దితే నెగిటివ్ అనేది మనకు వచ్చేస్తుంది. కానీ సిబిటిలో మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఆన్సర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో సిబిటి అనేది ఒక వరం, శాపం కాదు. ఏపీ టెట్ అసలైన ఇంటర్ఫేసు పైన కనబడుతుంది కదండి, అలా ఉంటుంది. ఇందులో సెక్షన్ ట్యాబులు కూడా ఉంటాయి. సిబిటికి ఉన్నటువంటి మరొక వరం, మీరు తెలుగు కావాలంటే తెలుగుకి వెళ్ళొచ్చు, మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్కి ఒకేసారి వెళ్ళొచ్చు, ఈవీఎస్కి వెళ్ళాలనుకుంటే ఈవీఎస్కి వెళ్ళొచ్చు, సైకాలజీ కావాలంటే సైకాలజీ, తెలుగు కావాలంటే తెలుగు, మెథడాలజీ కావాలంటే మెథడాలజీ. మరి సెక్షన్ ట్యాబ్లు స్క్రీన్ మీద ఉంటాయి. ద్విభాషలో ప్రశ్నలు కూడా ఉంటాయండి. ఇంగ్లీష్లో, తెలుగు రెండిట్లో ఒకేసారి ప్రశ్న ఆప్షన్లు కనిపిస్తాయి. మనకు లైవ్ టైమర్ కూడా పైన కుడివైపున కనబడుతుంది. పైన కుడివైపున టైమర్ కూడా కనబడుతుంది. క్వశ్చన్ ప్యానల్ కుడివైపు 1 నుండి 150 వరకు ప్రశ్నల సంఖ్య బాక్సులు కూడా కనిపిస్తాయి. ఈ రకంగా మనకు ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సార్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మనకు ప్యానల్లో 4 రకాల రంగులు కనబడతాయి. మరి మొదటిది గ్రీన్ రంగులో ఉంటుంది, ఆకుపచ్చ. దాని అర్థం ఆన్సర్డ్ అని సార్. మీరు జవాబు ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన ప్రశ్నలు ఇవి మూల్యాంకనం అవుతాయి. ఇవి మూల్యాంకనానికి పరిగణిస్తారు. తర్వాత నారింజ లేదా ఎరుపు రంగు సార్. ఇవి ప్రశ్నలు చూశారు కానీ ఇంకా మీరు జవాబు ఎంచుకోలేదు, అంటే ఏ ఆప్షను మీరు క్లిక్ చేయలేదు అని అర్థం. తర్వాత రంగు బూడిద రంగు, మీరు ఇంకా ప్రశ్నను ఓపెనే చేయలేదని దాని అర్థం. ఇది బూడిద రంగులో కనబడుతుంది అన్నమాట. తర్వాత ఊదా రంగు సార్. డౌట్ ఉంటే చూడడానికి గుర్తుపెట్టుకున్న ప్రశ్నలు. దీన్నే మార్క్డ్ ఫర్ రివ్యూగా మనకు స్క్రీన్లో కనబడుతూ ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, మీరు ప్రశ్న చదివిన తర్వాత 2 ఆప్షన్లు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తాయి. మళ్ళీ పెడదాంలేండి, దీని తర్వాత ఉన్నటువంటి ప్రశ్నలు చూసి తర్వాత పెడదాం అనేటువంటి ప్రశ్నలన్నింటినీ మార్క్డ్ ఫర్ రివ్యూగా మీరు క్లిక్ చేస్తే అది ఊదా రంగులో కనబడతాయి సార్. లాస్ట్ మినిట్లో ఊదా రంగులో ఉన్నటువంటి ప్రశ్నలన్నింటినీ మీరు క్లిక్ చేస్తే ఇంకా మార్క్డ్ ఫర్ రివ్యూ ఓపెన్ అవుతుంది. మీరు ఈజీగా వెంటనే ట్యాకిల్ చేసి ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇవ్వగలుగుతారు. ఇప్పుడు మన మొబైల్లో లేదా ల్యాప్టాప్లో మాక్ టెస్ట్ ఎలా రాయాలో వివరంగా తెలుసుకుందాం సార్. మరి సెర్చ్ ఇంజన్లోకి మనం ఏపీ టెట్ 2 డిఎస్సి అని టైప్ చేసి వెంటనే మనకు ఒక లింక్ అనేది కనబడుతుంది. ఈ ఏపీ టెట్ 2 డిఎస్సి లింక్ని నేను క్లిక్ చేస్తాను సార్. తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి కనబడుతుంది. దీన్ని క్లోజ్ చేసేస్తాము, ఈ నోటిఫికేషన్ని. తర్వాత స్క్రోల్ డౌన్ చేయగా మనకు మాక్ టెస్ట్ అనేటువంటి విండో ఒకటి కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తాను. మనది పేపర్ 1 ఎస్జిటి కాబట్టి క్లిక్ హియర్కి నేను ట్యాప్ చేశాను సార్. తర్వాత సైన్ ఇన్లోకి ట్యాప్ చేస్తున్నాను. ఇలా చేయగానే ఒక ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది మనకు. ఇలా కనబడగానే నెక్స్ట్ అనేది నొక్కుతాము. తర్వాత స్క్వేర్ బాక్స్లో ఉన్నటువంటి దీన్ని టిక్ మార్క్ పెట్టి ఐ యామ్ రెడీ టు బిగిన్ని క్లిక్ చేస్తాం సార్. ఐ యామ్ రెడీ టు బిగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి కనబడుతుంది. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సెక్షన్స్ అన్నీ కనబడుతున్నాయి. నేను సైకాలజీలో కంటే తెలుగు ప్రశ్నలు సరిగ్గా చేయగలను, నాకు తెలుగులో బాగా మంచి ప్రావీణ్యం ఉంది అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా తెలుగు ప్రశ్నల్లోకి వెళ్ళిపోవచ్చు సార్. ఇలా నొక్కగానే ఇక్కడ తెలుగు పద్యము, తెలుగు పద్యము, గద్యము ఇవి 2 కనబడుతున్నాయి. తెలుగు 1,
ఇంగ్లీష్ ఉంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇంగ్లీష్తోనే స్టార్ట్ చేయొచ్చు. మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మ్యాథ్స్తోనే స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఇలా చెప్తే దీనికి ఉన్నటువంటి నెక్స్ట్ యారోని క్లిక్ చేస్తే సార్ ఇవి కూడా మనకు కనబడతాయి అన్నమాట. ఈవీఎస్, ఈ రకంగా ఈవీఎస్ కూడా మనకు చేయొచ్చు. ఈవీఎస్ మెథడాలజీ కూడా చేయొచ్చు. మీరు ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు సార్. తర్వాత నేను మ్యాథమెటిక్స్కి వెళ్తున్నాను. మ్యాథమెటిక్స్లో నాకు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి చూద్దాం సార్. ఇక్కడ చూడండి, A30 B50 C ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. మరి 30 50 80 డిగ్రీలు అయింది, మిగిలింది 100 కాబట్టి ఆప్షన్ 1 నేను క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు ప్రశ్న రెడ్ కలర్లో కనబడుతుంది సార్. అంటే నేను ప్రశ్నను చదివాను, ఇంకా ఆప్షన్ని నేను క్లిక్ అయితే చేశాను కానీ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కలేదు. సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కగానే నాకు మొదటి ప్రశ్న గ్రీన్ కలర్లోకి మారిపోయింది చూడండి సార్. అంటే ఇప్పుడు చూడండి రెడ్ కలర్లో కనబడుతుంది. రెండో ప్రశ్న రెడ్ కలర్లో కనబడుతుందంటే నేను ప్రశ్నను చూశాను, ఇంకా ఏ ఆప్షన్ని ఎంచుకోలేదని దాని అర్థం. ఒకవేళ దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్లు నాకు గందరగోళంగా అనిపిస్తున్నాయి, మళ్ళీ పెడదాంలే దీనికి సమాధానం అనుకున్నప్పుడు మనం సేవ్ అండ్ నెక్స్ట్ కాకుండా మార్క్ ఫర్ రివ్యూని క్లిక్ చేయాలి సార్. మార్క్ ఫర్ రివ్యూని క్లిక్ చేయగానే చూడండి సార్, మనకు ఏ రంగులో కనబడుతుంది? ఊదా రంగులో కనబడుతుంది. అంటే నువ్వు ఇంకా ప్రశ్ననైతే చదివావు కానీ నీకు డౌట్ ఉంది అని దాని అర్థం. తర్వాత చూడండి సార్, రెడ్ రంగులో కనబడింది. మరి రెడ్ రంగులో కనబడిన దాన్ని నేను ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. సంథింగ్ 3 అనుకున్నాం. 3 అనుకున్నానే నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే చూడండి సార్, ఇప్పుడు దీనికి గ్రీన్ కలర్లో ఉందన్నమాట. ఈ రకంగా మనకు 4 రకాల రంగులు ఉంటాయి. ప్రశ్నను ఇంకా చదవలేదంటే చూడండి సార్, 5కి 6కి బూడిద రంగులు ఉన్నాయి కదా, అంటే ఇంకా మీరు ప్రశ్ననే చదవలేదు అని దాని అర్థం. ఈ రకంగా మనం మార్క్ టెస్ట్ని మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేస్తే కనుక సార్ మీకు ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు సార్. బెటర్ ఆప్షన్ ఏమిటంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీరు 3-4 టెస్టులు రాయండి సార్, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సార్. సార్ ముఖ్యమైన బటన్లు ఉపయోగాలు సార్. సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటే ఆన్సర్ ఖాయం చేసే బటన్ సార్. ఆప్షన్ ఎంచుకున్నాక ఖచ్చితంగా ఈ నీలిరంగు బటన్ నొక్కాలి, అప్పుడే ఆన్సర్ గ్రీన్ కలర్లోకి మారి సర్వర్లో సేవ్ అవుతుంది సార్. మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ డౌట్ ప్రశ్నల రక్షణ బటన్. కన్ఫ్యూజ్ ఉన్న ప్రశ్నలను స్కిప్ చేయకోకుండా ఈ బటన్ నొక్కితే ప్యానల్లో వైలెట్ రంగులో గుర్తించబడుతుంది. సమయం ఉన్నప్పుడు మళ్ళీ సార్ మనందరికీ తెలిసిందే, పరీక్షా సమయము 150 నిమిషాలు ఉంటుంది, 150 ప్రశ్నలు ఉంటాయి. గోల్డెన్ రూల్ 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు 1 ప్రశ్న. ఏపీ టెట్ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఖచ్చితంగా 60 సెకండ్ల సమయం లభిస్తుంది సార్. డైరెక్ట్ ప్రశ్నలను 20-30 సెకండ్లో పూర్తి చేసి మిగిలిన టైంని పెడగాజీ లెక్కల సాధనకు కేటాయించవచ్చు సార్. సార్ మరి ఆన్లైన్ మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ ఫోన్ లేదా నెట్ సెంటర్లో ప్రాక్టీస్ చేయడం చాలా ఉత్తమం సార్. అంతకంటే బెటర్ ఆప్షను నెట్ సెంటర్కి వెళ్ళిపోవడం సార్. ఏపీ టెట్ అధికారిక పోర్టల్ ఉచిత CBT మార్క్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఎగ్జామ్కి ముందు కనీసం 2 నుంచి 3 మార్క్ టెస్టులు రాయండి. మౌస్ క్లిక్ చేయడం, సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయడం లాంటివి అలవాటైతే ఎగ్జామ్ హాల్లో 100% కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది సార్. పరీక్ష రోజున చేయాల్సిన 4 ముఖ్యాంశాలు. కంప్యూటర్ చెకింగ్ సార్. లాగిన్ అయ్యే ముందు మౌస్ కదలిక, స్క్రీన్ డిస్ప్లే సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి సార్. ఇన్విజిలేటర్ సహాయం. సిస్టమ్ ఆగిపోయినా కంగారు పడకండి సార్, వెంటనే ఇన్విజిలేటర్ని పిలిచండి. డేటా భద్రం. సిస్టంలో రిపోర్ట్ అయిన మీరు రాసిన ఆన్సర్లు సర్వర్లో 100% సేవ్గా ఉంటాయి సార్. సేవ్ అండ్ నెక్స్ట్ ప్రతి ఆప్షన్ ఎంచుకున్నాక ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి, అప్పుడే అవి ఎవాల్యూట్ అవుతాయి సార్. మూల్యాంకనానికి గుర్తింపుగా పరిగణిస్తారు సార్. మరి ప్రశ్నకు కేటాయించాల్సిన సమయం సార్. తెలుగు లేదా ఇంగ్లీష్కి 30 సెకండ్స్లో మనం పూర్తి చేయాలి సార్. ఈవీఎస్ సోషల్ కంటెంట్కి దాదాపు 40 సెకండ్స్లో మనం పూర్తి చేయాలి. సైకాలజీ మెథడాలజీ కొంచెము ఆలోచించి పెట్టాలి కాబట్టి 65 సెకండ్స్లో పూర్తి చేయాలి. మరి మిగిలిన టైంని మ్యాథమెటిక్స్కి కేటాయించాలి. సో నేను నమ్మే అప్రోచ్ ఏమిటంటే, నా సలహా ఏమిటంటే, మొదట మీరు తెలుగుతో మొదలుపెట్టండి సార్, ఇంగ్లీష్తో మొదలుపెట్టండి. తెలుగు ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత ఈవీఎస్ సోషల్ కంటెంట్ దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత సైకాలజీ మెథడాలజీ దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత గణితం దగ్గరికి వెళ్ళండి. మీరు ఎప్పుడైతే కనుక కరెక్ట్ సమాధానాలు ఇచ్చారనుకోండి, అనుకున్న సమయంలో మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది సార్. దీనివల్ల మీకు పునర్బలనం జరుగుతుంది. మంచి ప్రశ్నలన్నీ పెట్టాననేటువంటి కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యి మీరు తప్పు ప్రశ్నలకు కూడా సరైన సమాధానం పెట్టేటువంటి అవకాశం కూడా మీకు కుదురుతుంది సార్. మరి పరీక్ష హాల్ యాక్షన్ ప్లాన్ కూడా చెప్తాను సార్. సిస్టమ్ చెక్ చేసుకుందాం. మొదటి రౌండ్లో
తెలివిగా ఈజీగా పెట్టేటువంటి ప్రశ్నలు చూద్దాము. రెండో రౌండ్లో పెడగాజీ గణితం లెక్కలను ప్రశాంతంగా సాధిస్తాము. ఫైనల్లో గ్రీన్ కలర్ సంఖ్య చూసుకొని ప్రశాంతంగా అన్నిటినీ గ్రీన్ కలర్లోకి మార్చేద్దాం సార్. 150కి 150 ఉన్నటువంటి అన్నీ మన గ్రీన్ కలర్లో కనబడాలి సార్. అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు మీరు. సబ్జెక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంది సార్. కంప్యూటర్ పట్ల భయం మాత్రమే వద్దని గుర్తుంచుకోండి. ఏమాత్రం మీరు ఇబ్బంది పడుకోకుండా మీరు చక్కగా రాసి ఎస్ఆర్ ఎంట్రీలో టెట్ 1 పేపర్ 1 క్వాలిఫైడ్ అనేటువంటి మంచి శుభవార్తను త్వరగా చూస్తారని నేను ఆశిస్తూ, మీరు ఇంత చక్కగా సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని లైక్ కొడుతూ చాలామంది టీచర్లకు షేర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఉంటాను సార్. థ్యాంక్ యూ.